తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో నల్గొండ పట్టణం ఎంతగా అభివృద్ధి చెందిందో, నల్గొండ పట్టణ ప్రజలతో పాటు తాను ప్రాతినిధ్యం వహించిన 17వ వార్డు ప్రజలకు కూడా తెలుసని నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వారి హయాంలో ఎలా ఉందో, నల్గొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డి గెలిచిన తర్వాత నల్గొండ ఎలా మారిందో ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మందడి లిఖితా సైదిరెడ్డి మంగళవారం డివిజన్ పరిధిలోని పద్మనగర్ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డి ఉన్న సమయంలో 1200 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఐటీ హబ్, మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు రోడ్లు, జంక్షన్లు, పార్కులను అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా వల్లభరావు చెరువును అభివృద్ధి చేయడంతో పాటు నల్గొండ పట్టణంలోని ప్రతి గల్లీలోనూ సీసీ రోడ్లను నిర్మించామని, కాంగ్రెస్ నాయకులు అసంపూర్తిగా వదిలివేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను దాదాపుగా పూర్తి చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి తారతమ్యం లేకుండా నల్గొండ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలు అన్నీ గమనించి తన సతీమణి మందడి లిఖితను కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండెం ధనుంజయ, కైరంకొండ శివశంకర్, పాదంగిరి, కేసీఆర్, నాగరాజు, దినేష్, రాజవర్ధన్ రెడ్డి, లెంకల రామరెడ్డి, కట్ట హనుమంతు, గాదరి నాగరాజు, రేఖల వంశీ, ఆకుల రమేష్, మేకల వెంకన్న, వజ్జశంకర్, సిరిపంగి సైదులు, వనం చంద్రశేఖర్, మూడవేణు, చింతమల్ల శంకర్, నరేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణం 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా మా వార్డు ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే, ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి దాదాపు 1200 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణ విద్యావంతులు, మేధావులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మేము తీసుకొచ్చిన వర్క్ల జీవోలనే ఈరోజు నేమ్స్ చేంజ్ చేసి అవే పనులు కూడా పట్టణం అంతా చేయిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మాజీ శాసనసభ్యులు భూపాలన్న గారు ఆ రోజు 210 కోట్ల రూపాయలు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ అయిపోయి, శాంక్షన్లు అయిపోయి, ఫౌండేషన్ లేచిన తర్వాత దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయి ఆ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా టీఆర్ఎస్ హయాంలో కంచర్ల భూపాల్రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీని కూడా నల్గొండ పట్టణంలో మంజూరు చేసి దాదాపు 90% పనులు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చిన అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏ పని చేశారు, ఏ నిధులు తీసుకొచ్చారు అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. మీరు మాయమాటలు చెప్పినా కానీ వినే పరిస్థితిలో లేరు. పట్టణ ప్రజలందరూ కూడా భూపాలన్న గారు చేసినటువంటి కృషి వల్ల పట్టణ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నల్గొండ పట్టణ ప్రజలందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల ఆశీస్సులు మాకున్నాయి. సైదిరెడ్డి గారి మంచితనం, భూపాలన్న గారి మంచితనంతో, కృషితో నేను తప్పకుండా గెలుస్తాను. 100% గెలుస్తాం. మేము ఇదంతా తిరిగి చేసేది ఓన్లీ మెజారిటీ పర్పస్. 48 వార్డుల 17th వార్డు మందడి సైదిరెడ్డి లిఖిత వార్డు హై మెజారిటీ రావాలి, దానికోసమే తిరుగుతున్నాం. మేము నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ వార్డులో గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, వారి సతీమణి లిఖిత గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఈ వార్డు నుంచే వారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ వార్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఇటువంటి వార్డుని ఆయన ప్రత్యేక చొరవతోటి చాలా వరకు అద్భుతంగా తయారు చేసి ఇక్కడ పెండింగ్ వర్క్స్ కూడా ఏం లేవు.